హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే పుట్టీని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి అన్న దాని గురించి చూడబోతున్నాం అన్నమాట. సో పుట్టీని మనం యూజ్ చేసుకొని మన రిమోట్ కనెక్షన్ మేక్ చేయొచ్చు లైక్ వైఆర్ ఎస్ఎస్హెచ్ ద్వారా. అండ్ ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట, లైక్ putti.org. ప్రజెంట్ అయితే ఈ సైట్ లోడ్ అవ్వట్లేదు, మేబీ సమ్ ఇష్యూ డౌన్ అయినట్టుంది. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇది మనకి చెప్తున్నా ఫ్రీ ఎస్ఎస్హెచ్ అండ్ టెల్నెట్ క్లయింట్ ఫర్ విండోస్. ఇది మనకి ఓన్లీ విండోస్లోనే సపోర్ట్ చేస్తుంది. ఇది ఎందుకు వాడతారంటే మనకి రిమోట్ డెస్క్టాప్స్ కనెక్ట్ కావడానికి, మన ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ కానీ అలాంటి వాటిని కనెక్ట్ కావడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో దీనికి ఇక్కడ మీరు వచ్చేసి చియార్క్ అని మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది, chiark.greenend.org. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మనకి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే డౌన్లోడ్ లింక్ కొడితే మీరు ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్కే వస్తారు. సో నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్యాకేజ్ ఫైల్స్ అని ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ ఫైల్స్లో మనకి ఎంఎస్ఐ ఇన్స్టాలర్స్ ఉంటాయి అనమాట. సో ఇది విండోస్ సంబంధించిన ఇన్స్టాలర్ టూల్. సో దీంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి, లైక్ 64 బిట్సా, 64 బిట్స్లో ఏఆర్ఎమ్, లేకపోతే 32 బిట్సా అని. సో మోస్ట్లీ మనకి 64 బిట్సే ఉంటుంది. మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంది. ఒకవేళ మీరు ఏఆర్ఎం ప్రాసెసర్ అయ్యి ఉండి లైక్ 64 బిట్స్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే 32 బిట్స్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ప్రకారం. సో నాది వచ్చేసి 64 బిట్స్ కాబట్టి నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటా. జస్ట్ దీని మీద క్లిక్ చేసేసేయండి, ఎంఎస్ఐ ఇన్స్టాలర్ మీద. సో క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఇట్లా మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను నా డౌన్లోడ్స్. సో నేను 2 టైమ్స్ డౌన్లోడ్ చేసాను కాబట్టి ఇట్లా వచ్చింది. సో మీరు దీని మీద క్లిక్ చేసేసేయండి, దేని ఒక దాని మీద. సో క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది, వెల్కమ్ టు ద పుట్టి రిలీజ్ 0.80 సెటప్ విజెట్. సో ప్రజెంట్ మనం వాడేది ఈ వర్షన్ అనమాట, 0.80. అంటే ప్రజెంట్ నేను అక్టోబర్ 2024లో యూజ్ చేస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు వేరే వర్షన్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టగానే ఇది లొకేషన్ అడిగింది, దీన్ని బై డిఫాల్ట్గా అంతే ఉంచేసండి. సో నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ టు షార్ట్ కట్ పుట్టి అందరూ వేసుకోవాలి. ఒకవేళ మీరు డెస్క్టాప్లో కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ 5 KB తీసుకుంటుంది. తర్వాత ఇన్స్టాల్ అని కొట్టండి. ఒకవేళ మీకు అడ్మిన్ యాక్సెస్ లేకపోతే అడ్మిన్ యాక్సెస్ కోసం పర్మిషన్ అడిగింది, డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయింది. యాక్చువల్గా నేను యూజర్ మెయింటైన్ చేస్తాను అనమాట, ఇది మెయిన్ యూజర్ కాదు, అందుకోసమే నాకు టైం పడుతుంది. మీకు డైరెక్ట్గా మీరు ఒక అడ్మిన్ అయిపోతే డైరెక్ట్గా మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. వన్స్ మనం పర్మిషన్ ఇవ్వగానే మనకి ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేసింది. సో ఇక్కడ వచ్చి కంప్లీటెడ్ ద పుట్టి రిలీజ్ 0.864 సెటప్ విజెట్ అని వచ్చేసింది. సో జస్ట్ ఫినిష్ కొట్టేసేయండి. సో ఫినిష్ కొట్టేసి ఇప్పుడు మీరు కింద మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా, సో ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ మనం సెర్చ్ చేస్తే మనకు పుట్టి అని మీరు సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ నాకు ఇక్కడ పుట్టి జెన్ అని 2 యాప్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇలా కనిపిస్తే మన సిస్టంలో సక్సెస్ఫుల్గా మనం పుట్టి ఇన్స్టాల్ చేసాము. సో ఈ పుట్టి అనేది ఏంటంటే మన యాక్చువల్గా మనం కనెక్ట్ చేసుకునే టూల్. అండ్ ఇక్కడ మనకి పుట్టి జెన్ అని కూడా వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఏదైనా కీస్ జనరేట్ చేసుకోవడానికి పుట్టికి సంబంధించిన మనకి పుట్టి కీ జనరేటర్ కూడా వస్తుంది. ఈ 2 వస్తే మన సిస్టంలో సక్సెస్ఫుల్గా మనం పుట్టిని ఇన్స్టాల్ చేసుకున్నట్టే. ఇదనమాట ఈ వీడియో. మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.